ప్రజాధనాన్ని తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమనే సభకు ప్రజాధనాన్ని వందల కోట్ల మేర వెచ్చించి తన రాజకీయ స్వప్రయోజనం కోసం ఖర్చు చేస్తున్న విషయం ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో తప్ప. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినాడు. ఏమిటికంటే నేను ప్రత్యేక హోదా తెస్తా, కేంద్రాన్ని మెడలు పొందుతా, నాకు 25 ఎంపీ సీట్లు ఇచ్చి కేంద్రాన్ని మెడలు పొందుతాననే వ్యక్తి అధికారంలోకి వచ్చినాక దాదాపుగా ఆయన కోరుకునేట్టు రాష్ట్ర ప్రజలు 23 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే తన స్వార్థ ప్రయోజనాల కోసము అతను నేరపూరితమైన కేసుల్లో ఆర్థిక నేరస్తులు అయింది. ఆ కేసులు కాపాడుకోవడానికి మెడలు వంచుకున్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి మెడలు వంచుకొని వాళ్ళ కాళ్ళకు దండాలు పెట్టుకుంటా పోయే పరిస్థితి. నాడు ఏమన్నాడు, ప్రతి యూనివర్సిటీ తిరిగాడు, పెద్ద పెద్ద కాలేజీలన్నీ తిరిగాడు. విద్యార్థులతో మనకు ప్రత్యేక హోదా సాధించే ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమలు వచ్చే యువకులు ఇలాంటి చదువుకునే వాళ్ళకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం అని అన్నారు. దాని నుంచి సాధించడంలో విఫలమైనావు. ఆ విఫలం ఎందుకు అయినావంటే నువ్వు ఆర్థిక నేరస్తులు కాబట్టి నువ్వు అవన్నీ ఏమైనా అడిగితే నిన్ను లోపల పడేస్తారని. అంటే నీ స్వార్థ ప్రయోజనాల కోసము రాష్ట్రంలో ఉండే యువకులు కానీ విద్యావంతులను కానీ వాళ్ళకు బతుకులు లేకుండా వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళ హక్కులనంటేను రాష్ట్రము తాకట్టు పెట్టినవా లేదా? నేను సిద్ధం అంటాను. దేనికి సిద్ధం? ప్రజాధనాన్ని దోచుకోవడానికి నువ్వు సిద్ధపడతావా? ఏ నదుల్లో ఇసుక లేదు, ఎక్కడ చూసినా మట్టి లేదు, గుట్టలు వేస్తావు, అన్ని ఎక్కడ పడితే అక్కడ నీ అంతా నీ అన్వాయికంతా దోచేసుకుంటా. కొత్త తొలిగా ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పాటైనాక ఎక్కడైనా అభివృద్ధి పనులు ఏదైనా కట్టడమో తారీఖు నిర్మించడమో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కొత్త తొలిగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమంటే కూర్చడంతో ముందు పెట్టాడు. అదే వేదిక చూసినాడయ్యా రావడంలోనే. అంటే ఆ అమరావతి పైన ఆయన అంత ఈడ్చి ఉందన్నమాట. ఆ ప్రజావేదికలో కూర్చోవడంతో మొదలు పెట్టి అమరావతిని రాజధానిని నిర్వీర్యం చేసినావు. సరే, హామీలు అన్నాం, హామీలు ఏమైనా నెరవేర్చినావా? మద్యపాన నిషేధం అనేవు, మద్యపాన నిషేధం అనేది చేసినావా? ఎక్కడా లేని విధంగా మద్యపాన నిషేధం పైన వచ్చే ఆదాయం పైన అప్పులు తెచ్చినోడు ఏ రాష్ట్రంలో లేడు, ఏ ముఖ్యమంత్రి లేడు దేశంలో. మద్యపాన నిషేధంగా వచ్చే ఆదాయం పైన 30,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన గనుడు ఈయన మళ్ళా హామీలు నెరవేర్చాడంట. ఇటు చెప్పుకుంటూ పోతే నువ్వు హామీలన్నీ అన్ని తొందరగినావు. అమ్మఒడి అన్నావు, పిల్లలు ఎంతమంది స్కూల్కి పోతే అంతమందికి ఒక్కొక్క బాబు కానీ 15,000 డబ్బులు ఇస్తానన్నావు. 15,000 ఇచ్చింది లేదు, ఒక కుటుంబానికి ఒకరికి ఇచ్చినావు. అవాతాదాలు పింఛన్ అన్నావు, అవాతాదాలు లేదు, ఒక్కరికి మాత్రమే పరిమితం చేసినావు. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో నువ్వు ఇచ్చిన హామీలు అన్ని కూర్చోడంతో ముందు పెట్టి ప్రాజెక్టు అన్నావు. ప్రాజెక్టు ఎక్కడనే కానీ నత్తనడగా నడుపుతాయి. ఆ ప్రాజెక్టు కేటాయించడమే తప్ప నిధులు ఖర్చు చేసింది లేదు. వ్యవసాయానికి అంటావు, వ్యవసాయానికి కేంద్రంతో నిధులు టేకప్ చేస్తారు. కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. నువ్వు 40% ఇచ్చింది లేదు, ఆ కేంద్రం నిధులు ఇచ్చింది లేదు. ఈ 5 ఏళ్ల నుంచి దాదాపుగా నిధులన్నీ కేంద్రం ఇచ్చేటన్ని వెలిగిపోతున్నాయి. ఇప్పుడు డ్యాములు అంటావు, ఈ రాష్ట్రంలో రాష్ట్రం అంతా ఇచ్చిపెడితే ఇక్కడ కమలాపురంలో కూడా వైసీపీ నాయకులు ఉత్తర కుమారులు ఎక్కువే. ఇలా ఉత్తర కుమారులు మాటలు, ఈ ఉత్తర కుమారులు అన్ని అబద్ధాలు, అరాజకాలు. డ్యాములు ఎక్కడైనా కమలంటే ఇంకొకటి పెరుగుతాయి, డ్యాములు ఉండే డ్యాములు కాక. ఈ రాష్ట్రంలో ఈ మన కడప జిల్లాలో మనందరికీ తెలుసు, విశాఖ ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు కొడుకుపోయింది. ఈ బుద్ధికి అది లేదు, గతి లేదు. ఆ ప్రాజెక్టు నిర్వాసితులంతా ఈ రోజు కూడా పాపం అలాడిపోతున్నారు. ఆ విధంగా పోతే డిఎస్సి పోస్టులు అన్నారు, సంవత్సరం పైన దాన్ని కానిస్టేబుల్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి ఈ బుద్ధుడికి ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ ఏమైనా మంజూరు చేసినావా? ఒక్క కానిస్టేబుల్ అయినా ఉద్యోగం అపాయింట్మెంట్ ఇచ్చినావా? అది లేదు. ఇట్లా చెప్పుకుంటా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండగా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడు. అవన్నీ రద్దు చేసాం. పెళ్లి కాడగా రద్దు చేసింది, చంద్రన్న బీమా రద్దు చేసింది, అన్నా క్యాంటీన్లు రద్దు చేసింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఈడ్చి దేశంలో దాని పథకాలన్నీ రద్దు చేసినాం. నువ్వు ప్రవేశపెట్టిన పథకాలు అవి బటన్ నొక్కుతాడు. ఎప్పుడైనా పుణ్యలకో బటన్ నొక్కడం తప్ప నిధులేమో అకౌంట్లో పడేది లేవు. ఆనాడేమో ఇచ్చిన హామీలో రైతులకు అనేకమైన హామీలు ఇచ్చినావు. 4,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిగా అభివృద్ధి వైపరీత్యాలు సంబంధించి 3,000 కోట్లు డబ్బులు అలా చేస్తారంట.
పంట అది ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ సంవత్సరమే చూసుకుంటే ఖరీఫ్ రబీ పూర్తి దెబ్బతిన్నాయి పంటలు. అయినా ఒక్కరికైనా ఒక పరిహారం ఇచ్చిందా? ఒక 1000 రూపాయల పరిహారం ఇచ్చిందా? ఈ రకంగా చెప్పుకుంటే ఒక విడిగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ వ్యవసాయంలో అయితే సబ్సిడీలన్నీ ఎత్తేయడం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఇతర రాష్ట్రంలో సబ్సిడీలు నడుస్తున్నాయి, వాళ్ళ పంట ఖర్చులు తగ్గుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఒక వరి పైరు పెట్టాలంటే దేశంలో కల్లా ఆంధ్ర రాష్ట్రంలో వరి పైరు పెడితే అత్యధికంగా ఖర్చు అయ్యేది 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనికి కారణం ఎవరు? సబ్సిడీలను ఎత్తేయడం వల్ల ఖర్చులు పెరిగినాయి. ఇక ఈ రకంగా చెప్పుకుంటే పోతే డీజిల్ చూస్తూ మన కర్ణాటకకు 12 రూపాయలు తేడా ఉంది. కర్ణాటక మన ఆంధ్రాకు ఎక్కడ నువ్వు పెంచినట్టు కాదు. ఇది ఈ రకంగా పెంచుకుంటా ప్రజల ప్రాణాలు ప్రజలకు వాళ్ళ హక్కులన్నీ కాలరాసే విధంగా పరిపాలన చేస్తా ఇప్పుడు మళ్ళా మరొకసారి మోసం చేయాలని ప్రజలకు ప్రాంతానికి ఒకసారి సిద్ధం సభలను పెట్టి 100 కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని నీ రాజకీయ ప్రయోజనాలకు ఖర్చు పెడతావు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైంది. దగ్గర నువ్వు కానీ నీ అన్నవారు కానీ నీ పార్టీ నాయకులు కానీ 2 నెలలే ఇలా పబ్బం కలిపేది అని లోకేష్ గారు అన్నట్టు ఇలా చరిత్రలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ ఎర్రబుక్ తయారు చేసి పెట్టుకున్నాడు. ఆ ఎర్రబుక్లో ఎవరెవరు ఏం నేరాలు చేసినారు, ఎవరెవరు ఎక్కడెక్కడ దోపిడీ చేసినారు, ఎవరెవరు ప్రభుత్వ స్థలాలు కానీ భూములు కానీ కబ్జాలు చేసినారు. ఇక్కడ మనం దాదాపు చెప్పుకున్న పోతే ఇక్కడ మన కమలాపురంలో అయితే ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టుల ద్వారా 1 ఎకరాకి నిర్మించిన పాపాన పని అయితే నీళ్ళేమో అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. సాగు చెప్తారు అన్నట్టు అన్ని అతను రిసీవింగ్ ఉంది. ప్రాజెక్టు ఏమో నీళ్లు ఉన్నాయి, 1 ఎకరాకి ఇచ్చిన పాపాన పని. ఆ నీళ్ళను మాత్రము పాపము 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సరళరాజు పెట్టడం కంటే ఆ నీళ్ళు మాత్రం మార్చి ఫ్యాక్టరీకి ఇట్లా చేపల చెరువుకు మాత్రం ప్రమాదంగా వాడుకుంటున్నారు. ఎందుకు మీరు 1 ఎకరాకు కూడా నీళ్లు ఈ 5 ఏళ్లలో మీరు లేకపోయినారు? ఇప్పుడు చూడు ఎంత దుర్మార్గమో. ఇల్లు అభివృద్ధి గురించి చెప్తారు. ఈ సంవత్సరము దాదాపు 1.5 రోజులు పాపాకి రివర్ బారింది. మీరు ప్రజలకు సేవ చేసేవాళ్ళు, రైతులకు సేవ చేసేవాళ్ళు అయితే ఆ పాపాకి నది నుంచి దాదాపు 6-7 చెరువులు ఊరూరు మండలం కానీ ఇక కమలాపురం మండలం కానీ వీళ్ళు మళ్ళీ 6-7 చెరువులు నిండేది. 6-7 చెరువులు నిండితే దాదాపు 3000 నుంచి 4000 ఎకరాలు ఆయకట్టు సిరిగల జరిగి పంటలు పెట్టుకునేవారు. ఈ 4000 ఎకరాలు పంటలు పండకపోవడంతో ఎంత నష్టం జరిగిందో చూడు. ఇవన్నీ చెప్పరు. అన్ని అబద్ధాలతో మళ్ళా గ్రామాలు తిరుగుతున్నారు. ఇప్పుడు అంతా గుంపులు కట్టుకొని మరొకసారి మోసం చేయాలని ఎన్ని ప్రజలు కూడా గమనించాలని వాళ్ళందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటారా.